నిన్న కేకేఆర్ మీద ఎస్ఆర్హెచ్ 65 పరుగుల తేడాతో గెలుపొందడంతో పాకిస్తాన్లో సంబరాలు చేసుకుంటున్నారు. భారత్లో ఎవరు సంబరాలు చేసుకున్నారు లేదా పక్కన పెడితే, పాక్లో ఎందుకు సంబరాలు చేసుకుంటారంటే మరి కావ్య పాప వాళ్ళనే కదా ఆదరిస్తుంది. అబ్రార్ అహ్మద్ని ది 100 లీగ్లోకి కొనుగోలు చేసింది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్ అనుబంధ సంస్థే అక్కడ కూడా పాల్గొని వేలంలో కొనుగోలు చేసింది. 1,90,000 పౌండ్లకి, అంటే దగ్గర దగ్గర 2,34,00,000 రూపాయలు కొనుగోలు చేశారు. అది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ బాయ్కాట్ అన్నారు మన వాళ్ళు, అందరూ అన్నారు. మళ్ళీ క్రికెట్ మొదలయ్యేసరికి అందరూ చూసేస్తున్నారు. ఎస్ఆర్ఎస్ లేదు, కేకేఆర్ లేదు, అది లేదు, ఇది లేదు, మొత్తం అన్ని టీంలు చూసేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 65 పరుగుల తేడాతో గెలుపొందడం వల్ల కావ్య పాపకి కృతజ్ఞతలు అనే పేరుతో పాకిస్తాన్లో సంబరాలు చేసుకుంటున్నారు. మా అహ్మద్ అబ్రార్ను మీరు కొనుగోలు చేశారు, భారత్ ఎంత వ్యతిరేకించినా మీరు మాత్రం మాకు సపోర్ట్గా నిలిచారు అంటున్నారు అక్కడ పాకిస్తాన్ అభిమానులు. మరి కావ్య పాప దీనిపై స్పందించదు. అప్పుడే స్పందించలేదు కావ్య పాప. స్పందిస్తే మళ్ళీ ఏమైనా వస్తుందేమో అని ఇప్పుడు ఈ అనిరుద్ధిని పెళ్లి చేసుకోబోతుందట కావ్య పాప. అంటే పాకిస్తాన్ అంటే ఎంత ఇష్టమో చూడండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాయి మామూలుగా. ఇప్పుడు ఐపీఎల్లో వాళ్ళు ఎంత పెద్ద రాద్ధాంతం చేశారు. అంత రాద్ధాంతం చేసిన తర్వాత కూడా ఈ లీగ్కి భారత్కి సంబంధం లేదు కాబట్టి నేను అబ్రార్ అహ్మద్ని కొనుగోలు చేశానంటే ఏంటిదని అర్థం? ఎవడో ఆస్ట్రేలియా వాడు చెప్పాడంట. ఆస్ట్రేలియా వాడు చెప్తే నువ్వు తీసుకుంటావు. నీ బుర్ర ఏమైంది మరి? మాకు వాళ్ళకి పడ్డం లేదు, ఇప్పుడు ఎందుకు వాడిని తీసుకోవడం? పరిస్థితిలో చక్కబడిన తర్వాత చూద్దాంలే, ఆయన తప్పించుకోవాలి కదా. వాడు ఏదో చెప్పాడంట, ఈవిడేమో కొనుగోలు చేసిందంట. అయినా మనకెక్కడ బుద్ధి ఉంది? ఎస్ఆర్ఎస్ని ఇంకా ఆదరిస్తున్నాం కదా.